హలో ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం పిండితో ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని కప్పు బియ్యం పిండి వేయాలి. హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేయాలి. బొంబాయి రవ్వ అంటారు కదండి అది. 3/4 కప్పు పెరుగు వేయాలి. వీటిని స్పూన్తో బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్పూన్ తీసి ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 20 నిమిషాలు అయిందండి. ప్లేట్ ఓపెన్ చేసి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేద్దాము. సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేయాలి. తురుముకున్న క్యారెట్ ఒకటి, సన్నగా కట్ చేసుకున్న టమాటో చిన్నది ఒకటి, కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం, కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, వంట సోడా చిటికెడు. వీటినన్నిటినీ బాగా కలపాలి. కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. స్టవ్ మీద దోశ పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. పెనం హీట్ అయ్యేంత వరకు. పెనం హీట్ అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి తగ్గించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు పిండిని కలిపి మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. నేను మీడియం సైజులో వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిందండి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు వీటిని అట్లకాడతో తిప్పుకోవాలి. అట్లకాడ స్టీల్ది వాడడం వల్ల గీతలు ఏం పడవండి. టచ్ కాకుండా తీస్తే సరిపోతుంది. చాలామంది గీతలు పడతాయి అనుకుంటారు. రెండో వైపు కూడా 1 నిమిషం కాలేంత వరకు ఉండాలి. 1 నిమిషం అయిందండి. ఇప్పుడు అట్లకాడతో తిప్పుకొని చూద్దాము. రెండో వైపు కూడా కాలాయండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకొకటి వేసి చూపిస్తానండి. వేసే ప్రతిసారి పిండిని బాగా కలిపి వేసుకోవాలి. ఆయిల్ వేసి లిడ్తో క్లోజ్ చేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిందండి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు వీటిని అట్లకాడతో తిప్పుకొని 1 నిమిషం పాటు కాలేంత వరకు ఉండాలి. 1 నిమిషం అయిందండి. వీటిని తిప్పి చూద్దాము. కాలాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. వీటిని ఇలానే అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.